మిద్దె తోటలో మనం పెంచుకునే మొక్కల్లో మనం వేసినప్పుడు కొన్ని మొక్కలు వేసుకుంటాం, విత్తనాలు వేసినప్పుడు వాటితో పాటు ఇంకా కొన్ని వేరే కొత్త మొక్కలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని మనం గుర్తుపెట్టగలుగుతాము, కొన్ని ఏమో గుర్తుపెట్టలేము, మనకేం తెలియదు ఆ మొక్క ఏంటన్నది. బట్ మన మనసులో ఒక డౌట్ ఉంటుంది అనమాట, ఆ మొక్కను తీసేయాలా ఉంచాలా, తినొచ్చా తినకూడదా, తింటే ఏంటి ప్రాబ్లం, ఇవన్నీ మనకు మనసులో డౌట్స్ రకరకాలు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే కొన్ని మొక్కలు ఏంటంటే అవి తింటే విషపూరితంగా ఉంటాయి అనమాట. మనకు ఉదాహరణకి పొటాటో అంటే బంగాళాదుంప. పొటాటో యాక్చువల్గా మొక్క పెడిన తర్వాత వచ్చిన పైకి వచ్చే ఆకులు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు అనమాట. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకులు తినకూడదు మనం. అదే మనం దుంపను మనం తింటాము. ఎందుకంటే పొటాటో ఆకుల్లో, బంగాళాదుంప ఆకుల్లో చాలా టాక్సిక్ ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట మనకి. సో విషపూరితం అనమాట అవి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు తెలియకుండా అది చూడడానికి ఆకుకూరలానే ఉంటుంది. సో గొబుకని కోసుకుని మనం తినకూడదు అనమాట. అట్లాగే వీటిలో కూడా రకరకాల ఆకులు మనకి మొక్కలు వస్తూ ఉంటాయి అనమాట. సో వీటన్నిటిని మీకు ముందుకు తీసుకుని వచ్చి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ వీడియో చేయడం జరుగుతుందండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేశారా లేదా? చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసి స్కిప్ చేయకుండా, సో ప్రతి మొక్క డీటెయిల్ ఈ వీడియోలో మీ ముందుకు రాబోతోందండి. అంటే మొత్తం ఉన్న అన్ని మొక్కలు నేను కవర్ చేయలేకపోవచ్చు, బట్ కామన్గా మన టెర్రస్ గార్డెన్లో, మిద్దె తోటల్లో వచ్చే మొక్కల మట్టికి నేను కొన్ని మాక్సిమం కవర్ చేయడానికి ఈ వీడియోలో ట్రై చేస్తున్నాను. సో వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్, బంధుమిత్రులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. సో ఈ మొక్కల్లో వచ్చే రకరకాల మొక్కల్లో మనం ఏదైతే వాటి కన్నా వేరే మొక్కలు ఎందుకు వస్తాయి? ఫస్ట్ బేసిక్ గా ఫస్ట్ రీజన్ ఏంటంటే, మనం బయట నుంచి రకరకాల ఎరువులు తెస్తూ ఉంటాము. అంటే మనకి కౌ మ్యాన్యూర్స్ తెచ్చి ఉంటాం, బేసిక్ గా గోట్ మ్యాన్యూర్స్ తెస్తూ ఉంటాము. బేసిక్ గా కౌ మ్యాన్యూర్స్ నుంచి మనకి చాలా రకాల మొక్కలు మన మిద్దె తోటలో ఎంటర్ అవుతూ ఉంటాయి. అందులో మనకు ఉపయోగపడే వెజిటబుల్ మొక్కలు చాలా ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు టమాటాలు ఉంటాయి, వంకాయలు ఉంటాయి, దోసకాయలు ఉంటాయి. ఇవన్నీ కూడా కౌ మ్యాన్యూర్ నుంచి మనకు వస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆవులకు అవన్నీ పెడుతూ ఉంటారు కాబట్టి నార్మల్ గా అవన్నీ మనకి వస్తూ ఉంటాయి. ఆ మొక్కలు చాలా హెల్తీగా కూడా పెరుగుతాయి. యాక్చువల్ గా మీరు మామూలుగా వేసిన విత్తనం కన్నా కూడా ఆ మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఆవు కడుపులోకి వెళ్ళి విత్తనం బయటకు వచ్చిన తర్వాత ఆ విత్తనం చాలా మంచి స్ట్రాంగ్ గా మొక్క తయారవుతుంది అనమాట. పేడలోంచి వచ్చిన మనకి ఏదైతే మా విత్తనం ఉంటుందో అంత పవర్ఫుల్ గా ఉంటుంది అనమాట ఆవు యొక్క మన మొక్కలకి హెల్ప్ అనమాట. అది అట్లా మన గార్డెన్ లోకి కొన్ని మొక్కలు వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, మనకి గార్డెన్ లోకి రావడానికి రెండో కారణం పక్షులండి. పక్షులు మన గార్డెన్ లోకి, మీరు ఎప్పుడైతే గార్డెన్ మనం ఒక వనంలా తయారు చేసుకుని మీరు ఉంటారో, పక్షులు కూడా వచ్చి మన గార్డెన్ లో మనతో పాటు సహజీవనం చేస్తూ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే పక్షులు మన గార్డెన్ లోకి వస్తాయో ఆటోమేటిక్ గా ఒకటి మీకు ఆహ్లాదకరమైన వాతావరణం, ఆ పక్షులు కూకో రావాలతో మీకు ఆ సౌండ్లతో మీ మైండ్ ఎంతో రిలాక్స్ అవుతుంది. మార్నింగ్ మీరు గార్డెనింగ్ చేసుకుంటూ ఉండే అది డైలీ మన గార్డెన్ లోకి వచ్చి ఆ పక్షులు ఏం చేస్తాయంటే, మన గార్డెన్ లో ఉన్న చిన్న చిన్న పురుగుల్ని తింటూ ఉంటాయి, గ్రబ్స్ తింటూ ఉంటాయి, చిన్న చిన్న గొంగళి పురుగులను తింటూ ఉంటాయి. అవన్నీ కూడా ఇండైరెక్ట్ గా మనకు చాలా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా అవి రకరకాల విత్తనాలను కూడా, అవి తిన్న విత్తనాలు ఏవైతే ఉంటాయో లైక్ జామకాయ విత్తనాలు కానీ వేరే డిఫరెంట్ ఏదైనా కానీ, సో అవి వచ్చి మన దగ్గర ఆ రెట్లేసినప్పుడు, విసర్జించినప్పుడు అవన్నీ కూడా విత్తనాలు మన కుండీల్లో మొక్కలుగా వస్తూ ఉంటాయి. నా నిమ్మ మొక్క అలాగే వచ్చిందండి. నాకు జామ మొక్క ఒకటి అలాగే తెచ్చినాయి. అవి కొన్ని ఆకుకూరలు కూడా వస్తూ ఉంటాయి. సో అవన్నీ మనం ఏంటన్నది డీటెయిల్ గా వీడియోలో ఇప్పుడు చూసేద్దాం మనం. ఇందులో నేను యాక్చువల్ గా ధనియాలు వేసాను అనమాట, కొత్తిమీర కోసం. చూడండి, లోపలంతా కొత్తిమీర ఉంది, బట్ పైనుంచి మనకి ఇవన్నీ వచ్చేసినాయి అనమాట. ఈ ఆకుకూరను తినొచ్చా తినకూడదా ఏంటి అన్నది మనం క్లోజ్అప్ లో చూసేద్దాం ఒక్కొక్క ఆకుకూర గురించి ఇప్పుడు. సో ఈ టబ్ లో నేను యాక్చువల్ గా ఏం చేశానంటే ధనియాలు చల్లానండి. ధనియాలు చల్లినప్పుడు అలాగే కొత్త మట్టి వేసాం కదా, దాంట్లోంచి ఏమైందంటే నాకు ఒక వంకాయ మొక్క వచ్చిందండి. ఇందులో ఇట్లా తోటకూర కూడా వచ్చింది అనమాట. దాంతో పాటు ఈ కొన్ని వీడ్స్ కూడా వచ్చినాయి అనమాట. ఈ మొక్క చూడండి, ఇది ఆల్టర్నేటరా సిజిల్స్ అంటారండి దీన్ని. ఇది ఒక వీడ్ అనమాట అండి. ఇక్కడ చూడండి, ఈ పక్కన కూడా వచ్చేసింది ఆకట్ల. సో ఆకు చూస్తే ఇలా ఉంటుందండి మీకు. సో ఇక్కడ ఏమవుతుందంటే, మీకు ప్రతి చోట ఒక్కొక్క చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వస్తాయి నోట్స్ దగ్గర, ప్రతి నోట్ దగ్గర కూడా. చూసారా, ఇది ఆల్టర్నేటరా సిజిల్స్ అండి. ఇది ఎడిబుల్ ఆకండి. దీన్ని మనం పప్పులో కూడా వేసుకోవచ్చు, ఆకుకూరలుగా వాడుకోవచ్చు అండి. దీనివల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది మంచిదేనండి. అంటే ఇది వీడ్ అండి. వీడ్ అంటే ఏంటి అర్థం? పిచ్చిగా పెరిగిపోతా ఉంటది అనమాట. ఫ్లవరింగ్ వచ్చింది కదా, ఈ ఫ్లవరింగ్ మళ్ళీ ఎగిరి పడింది అనుకోండి, ఇంకో చోట వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కడైనా ఒక పార్ట్ లో మనం ఐసోలేట్ చేసి దూరంగా పెట్టుకుంటే దాన్ని వాడుకుంటూ ఉండొచ్చు. బట్ ఎప్పటికప్పుడు రాగానే తీసుకుని ఫ్రెష్ గా ఇలా వాడేసుకుంటే పువ్వు పూర్తిగా వచ్చే లోపల అది ఇంకా మంచిది.
నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఆకుకూర ఇదండి. ఇదేంటంటే మనకు ఆవాలు అండి. ఇది ఆవాలు పడ్డప్పుడు ఇలా ఆకులు వస్తాయి అనమాట. ఇది చాలా మంచి ఆకు అనమాట. దీనివల్ల మన గార్డెన్ లో చాలా ఉపయోగాలు ఉన్నమాట ఆవాలాకులో. అలాగే ఆకుతో మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఆవాలాకు నుంచి మనకి ఫ్లవర్స్ వస్తాయండి. ఇట్లాగా ఇది చూడండి ఫ్లవరింగ్. సో ఇట్లా ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ వల్ల మన గార్డెన్ లోకి తేనెటీగలు వెంటనే అట్రాక్ట్ అయిపోతాయండి. ఈ ఆకు అన్నది మనం మంచిగా సలాడ్ లో తినేయచ్చండి. దీంతో కూర చేసుకోవచ్చు. సరసంగా సాగ్ అని అంటారు. చాలా మంచి కూర అవుతుంది అనమాట ఈ ఆకులతో. నెక్స్ట్ మన గార్డెన్ లో కనపడేది ఈ డెండిలియన్స్ అండి. డెండిలియన్ అనేది ఈ మొక్క అనమాట. ఇది సో ఇట్లా ఉంటుందన్నమాట ఆకు. దీనికి ఇలా ఫ్లవరింగ్ వచ్చి దీని నుంచి ఇట్లా ఈ ఎగిరిపోతూ ఉంటాయి అనమాట. దాని విత్తనాలు చూసారా? ఈ విత్తనాలన్నీ ఎగిరి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో పడుతూ ఉంటాయి. ఇది కూడా ఒక విపరీతమైన వీడ్ అండి చెప్పాలంటే. ఇది బాగా ప్లాంటేషన్స్ దగ్గర వచ్చేసి బాగా గ్రోత్ అయిపోతూ ఉంటుందన్నమాట. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఇది యాజ్ పర్ సైన్స్ ఏంటంటే ఇది యాక్చువల్గా ఎడిబుల్ అండి. దీని ఆకులో విపరీతమైన న్యూట్రియంట్స్ ఉంటాయి. మంచి హెల్తీ బెనిఫిట్ అని చెప్తా ఉంది. బట్ నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు. సో ఈ గార్డెన్ ఉపయోగం ఏంటంటే ఈ ఆకుల్ని తెంపేసుకుని మనం ఈ ఆకులతో దీన్ని మనం వాటర్లో ఫెర్మెంట్ చేసి ఒక 2-3 days నానబెట్టేసి ఆకుల్ని ఆ వాటర్ని మనం మొక్కలకి స్ప్రే చేస్తే ఇందులో మంచి నైట్రోజన్ ఉంటుందండి. మొక్కలకి చాలా బాగా ఉపయోగపడే ఆకు అనమాట ఇది. సో డెండ్లియాన్స్ అంటారు. ఇది ఒక్కసారి మన గార్డెన్లోకి ఎంటర్ అయితే మనం కంట్రోల్ చేయకపోతే అలా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇది సో వెంటనే తీసేసుకోవాలి. కాకపోతే నేను మీకు అందరికి తెలియాలనే ఉద్దేశంతో చూపిద్దామని ఒక 2 మొక్కలు పెంచాను అనమాట ఇట్లా. సో మన గార్డెన్లో వచ్చే ఇంకొక మొక్క ఏంటంటే ఇదండి. సో దీన్ని ఎర్రగల్జేరు అంటాం మనం. సో స్టెమ్ రెడ్ కలర్లో ఉన్నది చూసారు ఇది. సో ఇది ఎర్రగల్జేరు అనమాట. స్టెమ్ రెడ్ కలర్లో ఉంటే ఇందులోనే గ్రీన్ కలర్లో కూడా ఉంటుందండి. గ్రీన్ కలర్లో ఉండేదేమో తెల్లగల్జేరు అంటారు దాన్ని. సో ఇది వచ్చేసి తెరగల్జేరు అనమాట. ఒకే దాంట్లో వచ్చేసి చూడండి 2 రకాల మొక్కలు. సో 2 కూడా గల్జేర్ని మనం పునర్నవ అని అంటాం మనం. సో దీనివల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఏజింగ్ ఫ్యాక్టర్ ఎవరికైతే ఉంటుందో ఏజింగ్ ఫ్యాక్టర్ని ఇది స్లో డౌన్ చేస్తుందండి బేసిక్గా. అట్లానే మన కంటి చూపునది ఇంప్రూవ్ చేయడానికి కానీ సో ఈ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ ఏజ్ మనకు పెరిగే కొద్ది అవయవాలు శక్తి సన్నగిలుతుంది కదా. సో దాన్ని రీఛార్జ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఆకు రెగ్యులర్ గా తినడం మొదలెడితే మనం చాలా మంచి ఎఫెక్టివ్ గా మన బాడీలోని అవయవాలన్నీ కూడా పునరుజ్జీవితం అవుతాయి అనమాట. అందుకనే దీని పేరు పునర్నవ అని పెట్టారండి. సో ఇవి కూడా మనకి వస్తూ ఉంటాయండి మన తెలియకుండా గార్డెన్ లో. అలాగే మన గార్డెన్లోకి ఇట్లా రకరకాల తులసిలు ఎంటర్ అయిపోతాయండి మన తెలియకుండానే. ఇవి తులసిలు అనమాట. తులసిలో రామ తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, ఇట్లా రకరకాల తులసిల్లో అలాగే సబ్జా గింజలు ఎక్కడైనా పడితే సబ్జా గింజలు ఇవన్నీ కూడా వచ్చి ఇలా మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఈ ఒకసారి మనకి పూత రావడం మొదలెడితే ఇంకా అవి కూడా మీకు గార్డెన్ నిండా స్ప్రెడ్ అయిపోతూనే ఉంటాయి అనమాట ఎక్కడ పెడితే అక్కడికి మీకు. సో ఇది కూడా చూసారా? ఇదంతా కూడా గల్జేరేనండి. ఇందులో ఎక్కువ కమ్మేసిందండి ఇందులోనే. సో ఇక్కడ చూడండి ఇందులోనే జామ చెట్టు వచ్చింది అనమాట. అంటే సో మన పక్షులు వచ్చి ఇక్కడ రెట్లేస్తూ ఉంటాయి అనమాట. సో అందులోంచి గింజ పడి ఇలా వచ్చింది అనమాట జామ మొక్క ఇది. సో నాకు ఇంకొక జామ మొక్క కూడా అలాగే వచ్చిందండి. ఇంతకుముందు ఇలాగే చేస్తే నేను పడితే నేను తీసుకొచ్చి పెట్టాను అనమాట. ఇప్పుడు ఇంత అయిందండి ఈ జామ మొక్క. సో త్వరలోనే దీనికి ఫ్రూట్స్ వస్తాయని ఆశిస్తున్నాను. ఇది మోర్ దాన్ అప్పుడే 1.5 year అయిందండి నేను ఈ మొక్కను పెంచడం మొదలెట్టి. సో ఈ కుండీలో వేసాను అనమాట. అలాగే మన గార్డెన్లో పెరిగే ఇంకొక మొక్క అండి. ఇది చాలా విపరీతంగా పెరుగుతుంది అనమాట. వెన్నదేవి, వెన్నాద్రి అంటారు దీన్ని. దీని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను. చాలా హెల్త్ పరంగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఆకు అనమాట. ఇది చాలా గట్ల మీద చాలా పిచ్చిగా పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా మనకి ఈ ఆవుల ఎరువుల్లోంచి ఎక్కడి నుంచో మన గార్డెన్లోకి ఎంటర్ అయిపోద్ది అనమాట. ఎంటర్ అయిపోయి ఇలా విస్తరించిపోద్ది అనమాట అండి. మనం కంట్రోల్ చేసుకోకపోతే ఇలా విస్తరించిపోద్ది. మనం ఏం చేయాలంటే ఈ మనకు ఉపయోగపడి ఏ మొక్క అయినా సరే ఇవి మనం ఏదైనా ఒక టబ్లో ఎక్కడైనా పెట్టుకుని ఒక కార్నర్లో పెట్టుకుని పెంచుకుంటా ఉంటే మనకి అప్పటికప్పుడు కట్ చేసుకుంటా ఉంటే అది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట. లేకపోతే ఇది పెరిగిపోయి ఇలాగ పిచ్చిగా అయిపోయి మొత్తం అల్లేస్తుంది అనమాట. సో వెన్నదేవి, వెన్నాద్రి ఆకండి ఇది. సో దీనికి బ్లూ కలర్ పూలు కూడా వస్తూ ఉంటాయి అనమాట. సిక్లీపాడ్ అనేది ఒక వీడ్ అండి. అంటే ఒక పిచ్చి మొక్క అనమాట ఇది. సో దీని ఆకులు వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట. ఇది చాలా టాక్సిక్ అని చెప్పొచ్చు. దీని ఆకులు కానీ స్టెమ్ కానీ విత్తనాలు కానీ అన్నీ కూడా మన హ్యూమన్ కన్జంప్షన్కి పనికిరాదనమాట. ఈ ఆకులు చూసారా ఇలా ఉంటాయి అనమాట. బ్రాడ్గా లీవ్స్ ఒక్కొక్కటి బంచ్ కింద వస్తుంది అనమాట ఒక్కొక్క బ్రాంచ్కి. సో ఇది చాలా టాక్సిక్ అండి. ఇది మనం ఉంచకూడదు. వీడ్స్ని తీసేసుకోవాలి. ఇది చాలా బలం లాగేస్తుంది అనమాట మొక్కల్లోంచి. సో మన గార్డెన్లో వచ్చే మొక్కల్ని మాక్సిమం కవర్ చేయడానికి నేను ట్రై చేశాను. ఎక్కువగా 5-6 రకాలు మనకు బాగా ఎక్కువ కనపడుతూ ఉంటాయి అనమాట. పిచ్చిగా పెరిగిపోతూ ఉంటాయి. సో చెప్పాను కదా ఈ ఆల్టర్నేటివ్ సిజిల్స్ అన్నది మనం ఈ లేతగా ఉన్నప్పుడే తీసేసుకుని వాడేసుకుంటే బాగుంటుందండి. ఇవన్నీ కూడా నేను తీసేస్తాను. ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న కొత్తిమీర బాగా పెరుగుతుందండి. ఇది మనకి లోపల ఎండ తగలని ఒకటి ఇది కమ్మేసినాయి అనమాట ఈ వీడ్స్. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ బంధుమిత్రులందరూ కూడా షేర్ చేయండి.
సో ఎవరింట్లో కూడా కామన్గా వచ్చే మొక్కలు అనమాట ఇవి టెర్రస్ గార్డెన్లో. సో అందరికీ తెలుస్తుంది ఈ మొక్కలు ఏంటి అని, వీటి ఉపయోగాలు ఏంటి, తినొచ్చా తినకూడదా. ఇందులో మనం తినగలిగినవి చూసాము, అలాగే తినకూడదన్న మొక్క కూడా మనం చూసాము. ఆ మొక్క కూడా విరివిగా వచ్చేస్తూ ఉంటుంది గార్డెన్లో. ఏదైనా కానీ మీ ఫ్లవరింగ్ రాకముందు తీసేసుకుంటే ఎప్పుడైనా కానీ మన గార్డెన్లో ఈ వీడ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు చాలా వరకు కూడా. ఫ్లవరింగ్ వచ్చే వరకు ఉంచి చూసుకోండి, ఈ లోపల ఎక్కడో పడి మళ్ళీ ఇంకో చోట కూడా వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా చేయలేదా, చేయకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో నా ఛానల్ ఇలాగే మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయండి, చూస్తూ ఉండండి. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. నా ఛానల్ మీరు ఇప్పటివరకు చూశారు గాంధీస్ గార్డెన్ టు కిచెన్. థ్యాంక్ యూ సో మచ్.